మిత్రులారా నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం. ఇదే కంప్యూటర్ జాబ్స్లో మెడ నడువు నొప్పులు చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? చక్కని సూచనలు, నివారణ పద్ధతులు, సలహాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, ఈ మధ్య ఈ మహమ్మారి అందరినీ ఒక ఊపి వదిలింది. దీంతో ఈ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా చాలా కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. అయితే ఆఫీస్ ఎన్విరాన్మెంట్ వేరుంటుంది, ఇంటి ఎన్విరాన్మెంట్ వేరుంటుంది. ఆఫీసులో లాగా ఇళ్లలో సౌకర్యవంతంగా ఈ డెస్క్లు, ఆ తర్వాత చైర్స్ ఇలాంటివన్నీ ఉండవు. చాలామందిని నేను గమనించాను, పేషెంట్స్లో కూడా డైనింగ్ టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మంచం మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు. మంచం మీద ల్యాప్టాప్ పెట్టుకొని కింద కూర్చొని చేసేవాళ్ళు ఉన్నారు, నేల మీద కూర్చొని. ఇలాగా ఆక్వర్డ్ పొజిషన్స్లో చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో అనేక అనారోగ్యాలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే ఈ బ్యాక్ పెయిన్. వర్క్ ఫ్రమ్ హోమ్లో పని గంటలు కూడా బాగా పెరిగాయి. దీంతో చాలామందికి విశ్రాంతి అనేది దొరకటం లేదు. ఎప్పుడు ఫోన్ మోగుతుందో, ఎప్పుడు మీటింగో అన్నట్టుగా ఆల్ ద టైం వీళ్ళు ఈ వర్క్ మీదనే ఉంటున్నారు. గంటల తరబడి కూర్చొని పనిచేస్తూ ఉన్నారు. దీంతో సరైన సిట్టింగ్ పొజిషన్ లేదు కాబట్టి శరీరం అనేక ప్రభావాలకి, చెడు ప్రభావాలకి లోనవుతుంది. ఇలాంటి వాటిలో ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్. కొంతమంది అయితే ఎంత టెన్షన్ పడుతున్నారంటే ఈ మెడ నొప్పి వల్ల ఆ బ్లడ్ ఫ్లో తగ్గిపోయి తలకి గిర్రున తల తిరిగి చాలా కంగారు పడుతూ ఫోన్లు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి అంటే ముందు దీనికి సంబంధించి కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిలో మొదటిది చాలా సులభంగా మీరు తయారు చేసుకోవచ్చు. వడగట్టిన సున్నాన్ని వడగట్టిన పెరుగుతోటి కలపాలి. ఇప్పుడు దీన్ని వెన్ను మీద పొట్లాగా వేసుకుంటే వెన్ను నొప్పి తగ్గుతుంది. వడగట్టడం అంటే ఏంటంటే మూటగట్టడం. ఇక రెండోది చాలా అద్భుతమైనటువంటి వైద్యం. వడగట్టిన సున్నాన్ని బెల్లంతో కలిపి నూరాలి. అప్పుడు వేడి పుడుతుంది. వేడి తగ్గక ముందే వెన్ను మీద పొట్లాగా అంటే గంధం పూసుకున్నట్టు పూసుకోవాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి, ఒక గ్లాసు మజ్జిగలో 3 చెంచాలు సున్నపు తేట దీన్ని కలుపుకొని ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉంటే ఆ కాల్షియం బయటికి వెళ్ళకపోవటం వల్ల, వీటి వల్ల కాల్షియం డెఫిషియన్సీస్ వస్తున్నాయి కదా, ఈ సమస్య నుంచి బయటపడి వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే ఇంకొక అద్భుతమైన వైద్యం ఒక అనాల్జెసిక్లా పనిచేస్తుంది. ఓమా అంటారు కొన్ని ప్రాంతాల్లో. దీన్ని కాల్చి మసి చేసి ఆ మసిని తేనె, నెయ్యి, పంచదార వీటితో కలిపి లోపలికి తీసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా. దీంతో ఆ వెన్ను నొప్పి తగ్గుతుంది రెగ్యులర్గా చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. అయితే ఈ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వీటి ముందు తెలుసుకుందాం. మెయిన్గా ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే కదలకుండా, మెదలకుండా ఉండటం వల్ల. మెదలక పనిచేస్తూ ఉంటారు, అదే పనిగా కూర్చొని పనిచేస్తూ ఉంటారు. దీంతో భుజాలు, తల ముందుకి పెట్టి చూస్తూ ఉంటారు కంప్యూటర్స్ని. ఇది ఒక ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లు ఉంటాయి. అంటే ప్రతి వెన్నుపూస మధ్యలో, ఆ వెన్నుముక మధ్యలో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లు ఉంటాయి. ఆ వెన్నుముకలేమో గట్టిగా ఉంటాయి, వాటి మధ్య ఈ డిస్కులేమో మెత్తగా ఉంటాయి. ఈ డిస్కుల మీద ఒత్తిడి పడుతుంది. దీంతో ఈ సమస్య అనేది మొదలవుతుంది. కణజాలాల మీద ఒత్తిడి పడి, వాటి మధ్య నుంచి ప్రయాణం చేసే నరాల మీద ఒత్తిడి పడి తిమ్మిర్లు, మెడ నొప్పి, వెన్ను నొప్పి ఇలాంటి అన్ని సమస్యలు వస్తాయి. సరే, ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇది ఏంటంటే స్పాండిలైటిస్, స్పాండిలోసిస్. ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ చాలామంది ఇంటర్ప్లే అంటే ఒక పదం బదులు ఒక పదం వాడుతూ ఉంటారు. స్పాండిలైటిస్, స్పాండిలోసిస్. ఇక్కడ స్పాండిలైటిస్ అంటే మెడ నొప్పి అని చెప్పొచ్చు. ఐటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్, ఓసిస్ అంటే కండిషన్.
ఇది తేడా. స్పాండిలైటిస్ అంటే ఇన్ఫ్లమేషను, స్పాండిలోసిస్ అంటే కండిషన్. ఇక్కడ సాధారణంగా మెడ నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు తల తిరగటం, తూలి పడిపోతున్నాం అన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ స్పాండిలైటిస్, స్పాండిలోసిస్ వీటి మధ్య చాలామంది కాస్త అయోమయంగా వాడుతుంటారు ఒకదాని బదులు ఒకటి, ఎందుకంటే రెండు ఒకేలా ఉంటాయి కాబట్టి. కానీ లక్షణాలు మాత్రం నిజానికి విభిన్నంగా ఉంటాయి. స్పాండిలైటిస్ అంటే ఏంటంటే ఈ కీళ్ళు, ఇతర మృదు కణజాలాలు వీటికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి రోగనిరోధక వ్యవస్థ వల్ల ఈ సమస్య వస్తుంది. అంటే ఒక రకంగా ఇది రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇలాంటి అనుబంధంగా ఉన్న సందర్భాలలో, రియాక్టివ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఇవి ఉన్నప్పుడు అప్పుడు స్పాండిలైటిస్ అనేది వస్తుంది. ఇలాంటిది సాధారణంగా యాంక్లైజింగ్ స్పాండిలైటిస్లో చూస్తూ ఉంటాం. ఇక స్పాండిలోసిస్ మామూలుగా మనం చెప్పుకునేది ఇది. అంటే ఈ ఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళు ఎట్లా అరుగుతాయో అదే మోడల్లో డీజనరేషన్ వల్ల వస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ డీజనరేట్ అవుతుంది కదా, అప్పుడు వస్తుంది. దీన్ని స్పాండిలోసిస్ అంటారు. మెడలో వస్తే అప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. అలాగే వెన్నులో వస్తే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. ఏదేమైనా పాత గాయాలు, అలాగే సిట్టింగ్ పొజిషన్స్ ఇలాంటివి ఈ సమస్యను ఎక్కువ చేస్తూ ఉంటాయి. సరే, మరి ఈ స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మీకు వెన్ను నొప్పి వచ్చింది, అప్పుడు ఎలా తెలుస్తుంది ఇది అంటే, కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాల ద్వారా ఈ స్పాండిలైటిస్ని, స్పాండిలోసిస్ని గుర్తించవచ్చు. చూడండి, ఈ స్పాండిలైటిస్ వ్యాధి లక్షణం ప్రధానంగా నొప్పి, అలాగే స్టిఫ్నెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ కదా, మెడ నొప్పి అనేది ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. స్పాండిలైటిస్ వ్యాధి వల్ల ఈ కండాల నొప్పులు, బలహీనత అంటే లాస్ ఆఫ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఈ స్పాండిలైటిస్ లక్షణాలు తీవ్రత ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి అనేది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఎంఆర్ఐ చూసేసి అమ్మో ఇంకేముంది సర్జరీ వరకు వెళ్ళాలి అని కొంతమంది టెన్షన్ పడుతుంటారు, కానీ ఇది డిఫరెన్సెస్ ఉంటాయి. కేవలం ఎంఆర్ఐని బట్టే అది సర్జరీ అవసరమా అనేది నిర్ణయించకూడదు. అంటే చుట్టుపక్కల ఉండేటువంటి నాడీ వ్యవస్థల నిర్మాణాలపైన ఒత్తిడి పడటం, తిమ్మిరి, చేతులు కాళ్ళు వీటిల్లో నొప్పులు, కండాల బలహీనత ఇలాంటి లక్షణాలన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. సరే, మరి దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, ఎప్పుడు కూడా మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. కాబట్టి ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడటం అనేది చాలా ముఖ్యం. అంటే ఈ వ్యాధిని నివారించాలంటే మీరు కూర్చున్న ప్రదేశం సరిగ్గా ఉండాలి. అంటే సౌకర్యవంతమైన సిట్టింగ్ పొజిషన్ ఉండాలి. అప్పుడు ఈ సమస్యని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఏంటివి వరుసగా ఈ సూచనలు, వీటి మనం తెలుసుకుందాం. మీ పాదాలు నేలకి చదునుగా ఆంచి ఉంచండి ఎప్పుడు కూడా. అలాగే కుర్చీకి వెనక ఆనుకొని ఎప్పుడు విశ్రాంతి స్థితిలో పనిచేసుకుంటూ ఉండండి. ఇంకా కంప్యూటర్ స్క్రీన్ ఆ పై భాగం ఉంటుంది కదా, కంటికి 16 నుంచి 30 అంగుళాల దూరంలో ఉండాలి. ఇంకా మోచేతులకి ఎప్పుడు కూడా ఏదన్నా సపోర్ట్ ఉండాలి. అంటే మీరు ఆ ఎల్బో రెస్ట్ ఉండాలి. చాలామంది రిస్ట్ని, అంటే ఈ రిస్ట్ ప్రాంతాన్ని టేబుల్ మీద ఆనిస్తారు, కానీ ఎల్బోని ఆనించాలి. అంటే మోచేతుల్ని కుర్చీ ఆర్మ్ రెస్ట్ మీద ఆనించి పనిచేసుకోవాలి. అలాగే ప్రతి 60 నిమిషాలకి ఒకసారి, అంటే ప్రతి గంటకి ఒకసారి 2 నుంచి 5 నిమిషాలు విరామం తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఒక చిన్న టవల్ని లేదా దిండుని మీకు బ్యాక్ సపోర్ట్గా పెట్టుకోండి. అలాగే కూర్చున్న స్థానం నుంచి అప్పుడప్పుడు లేచి వాకింగ్ చేస్తూ ఉండండి. ప్రతి అరగంటకి కూడా ఒక్కసారి 1 నిమిషం పాటు లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చుంటూ ఉండండి. విశ్రాంతి తీసుకునే టైంలో చేతులు కాళ్ళు సాగదీయటం, అలాగే ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటివి తప్పనిసరిగా చేయండి. కుర్చీలో ఎక్కువసేపు కూర్చొని పని చేయటం వల్ల మెడ పట్టేసినట్టుగా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది ఏంటంటే మెడ విరుచుకుంటూ ఉంటారు, అది మంచిది కాదు. నెమ్మదిగా తలని అటు ఇటు తిప్పాలి అంతే. అలాగే ఈ మెడ నొప్పి తగ్గాలంటే నెక్ పిల్లో వాడచ్చు. ఇక కుర్చీలో కూర్చొని నెక్ పిల్లో వాడితే రిలాక్సింగ్ అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు అనువైన నెక్ పిల్లోని ఎంచుకొని కొనుక్కోండి. తలకి మెడకి ఎలాంటి ఒత్తిడి కలిగించకుండా మీరు చూసుకుంటూ ఉండటం ముఖ్యం. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ సిట్టింగ్ పొజిషన్, దీని మీద కూడా మీకు అవగాహన ఉండాలి. వర్క్ చేస్తున్నప్పుడు సిట్టింగ్ పొజిషన్ మెరుగుపరుచుకోవాలి. అంటే ఇప్పుడు వెన్నుని ఇలా నిటారుగా ఉంచాలి, వంగకూడదు. భుజం, చెవులు, తుంటి ఇవన్నీ ఒక వరుసలో ఉండాలి. అలాగే ఒకే చోట ఉండకుండా చెప్పుకున్నాం కదా, కదులుతూ ఉండాలి, మొబిలిటీ. ఇది మీ కండాలను సడలిస్తుంది. అలాగే ఆ కీళ్ళు ఎప్పుడూ కూడా వాటి మధ్య లూబ్రికేషన్ కరెక్ట్గా ఉండాలంటే కదిలిక ఉండాలి. అంతేకాదు రక్త ప్రసరణ అనేది బాగుండాలంటే కూడా కదిలిక ఉండాలి.
ఇంకా ఈ కదలిక వల్ల అలసట తగ్గుతుంది, శక్తి పెరుగుతుంది. కంప్యూటర్ ముందు కూర్చోవటం వల్ల కలిగేటువంటి సమస్యలను నివారించుకోవటానికి ఆ ఫిట్నెస్ అనేది సహాయపడుతుంది మీకు. అంటే ఈ ఫిట్నెస్ వల్ల శక్తి, ఓర్పు, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ పెరుగుతాయి. అన్నిటికీ మించి మెరుగైన గుండె ఆరోగ్యం ఇది అవసరం. దీనికోసం వారానికి కనీసం ఒక 150 minutes మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఇది బరువు పెరగటాన్ని కూడా కంట్రోల్లో పెడుతుంది. మీరు ఫిట్గా ఉండాలంటే ఏరోబిక్స్, అలాగే సైక్లింగ్, ఈత, ఆఖరికి సింపుల్ వాకింగ్ ఇలాంటివి ఏవైనా మీరు చేయొచ్చు. నిరంతరం ఈ నొప్పి, తిమ్మిరి, బలహీనత, అలాగే మీ రోజువారీ దైనందిన కార్యకలాపాలు ఇలాంటి వాటికి ఈ నొప్పి ఆటంకం కలిగిస్తూ ఉంటే అప్పుడు మీరు వైద్య సలహా తీసుకోవటం అవసరం. నొప్పి తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా బెడ్ రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అంటారు. రెస్ట్ తీసుకోవాలి, అలాగే పని చేయకూడదు పెయిన్ కిల్లర్స్ వేసుకొని. సరే, మరి మీరు ఇంకా పని చేస్తూనే ఉన్నారు అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలాంటప్పుడు మీకు కొన్ని సలహాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆసక్తికరమైంది, జెల్ ఐ మాస్క్. అంటే కంటి మీద చల్లగా ఉంచేది. మామూలుగా మీరు కీరా దోశని కట్ చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ అన్ని వేళల్లో అది రెడీగా లేకపోతే ఎక్కువసేపు ఈ ల్యాప్టాప్, కంప్యూటర్స్ ఇలాంటి డిజిటల్ స్క్రీన్స్ మీద మీరు పనిచేస్తుంటే కళ్ళు అలసిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు కళ్ళు అలసిపోయినప్పుడు తలనొప్పి, యాంగ్జైటీ, నిద్రలేమి ఇలాంటివన్నీ అనుబంధంగా వచ్చి ఇబ్బంది పెడతాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటంటే రిలాక్సింగ్ జెల్ ఐ మాస్క్. అంటే రిలాక్స్ చేస్తుంది. ఇది దొరుకుతుంది మీకు మార్కెట్లో. కళ్ళపైన ఈ మాస్క్ పెట్టుకుంటే చాలా కూల్గా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదు కీరా దోశని ముక్కలుగా కట్ చేసి ఆ చక్రికల్ని కూడా కళ్ళ మీద పెట్టుకోవచ్చు. అలా ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఇది ఫుట్ రెస్ట్ స్టూల్. అంటే కాళ్ళ కింద ఒక స్టూల్ ఉంచుకోవటం. ఇంత ముందు కాలంలో మీరు రాజుల సింహాసనాలు చూసి ఉంటారు. ఎప్పుడు తప్పనిసరిగా ఇలాంటి ఒక ఫుట్ రెస్ట్ ఉంటుంది ఆ సింహాసనాల కింద. ఈ మధ్యకాలంలో చాలామంది వీటిని మర్చిపోతున్నారు. చైర్ కానీ సోఫా కానీ వీటిలో కూర్చున్నప్పుడు పాదాలు కూడా రిలాక్స్ అవ్వాలి. అప్పుడు దానికి మీకు ఈ ఫుట్ రెస్ట్ స్టూల్ ఉపయోగపడుతుంది. బీన్ బ్యాగ్ అని ఆ బ్యాగ్లో అవన్నీ నింపి ఇసుక బస్తాలాగా ఉంటుంది, అలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. ఎక్కువసేపు పనిచేసి అలసిపోయినప్పుడు వీటిపైన కాళ్ళు జాపి కూర్చుంటే చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఆరోమా ఆయిల్ డిఫ్యూజర్. దీన్ని కూడా మీరు వాడుకోవచ్చు. అంటే వర్క్ చేసే గదిలో మీరు ఈ ఆరోమా ఆయిల్ తాలూకు ఆ డిఫ్యూజర్ ఉంచుకుంటే మంచి సువాసన వస్తుంటుంది. దాంతో మూడ్ ఎలివేట్ అవుతుంది. అంటే మీ మెదడు యాక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఈ గ్లాసెస్ అన్నీ కూడా డిజిటల్ స్క్రీన్స్ కదా, దీంతో బాగా ఒత్తిడి అనిపిస్తూ ఉంటుంది. కళ్ళ మీద ఎక్కువ భారం పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కళ్ళద్దాలు వాడండి. అలాగే కంప్యూటర్ గ్లాస్ అనేది ఇప్పుడు మీకు ఇది గ్లేర్ కొడుతూ ఉంటుంది కాబట్టి యాంటీ గ్లేర్ ఉండేటువంటి కంప్యూటర్ స్క్రీన్ అమర్చుకోండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రీన్ టీ. అంటే తోచకి చాలామంది టీలు కాఫీలు తాగుతూ ఉంటారు వర్క్ చేసేటప్పుడు. అప్పుడు మళ్ళీ ఆ రెగ్యులర్ టీ కాఫీల వల్ల ఇబ్బంది కాబట్టి గ్రీన్ టీ తాగండి. అంటే రెగ్యులర్ టీ కాఫీలు వల్ల దానివల్ల వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, యాంగ్జైటీ ఇలాంటివన్నీ. కాబట్టి మూడ్ క్రియేట్ చేసుకోవటానికి, ఒంట్లో మలినాలు తగ్గించుకోవటానికి ఒక కప్పే, మళ్ళీ ఎక్కువ 2-3 తాగితే మళ్ళీ గ్రీన్ టీతో కూడా ఇబ్బందే. కాబట్టి ఇలాంటి గ్రీన్ టీ మీరు తాగుతూ ఉండండి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన సూచన ఏమిటంటే ఇది హాట్ వాటర్ బ్యాగ్. ఎక్కువసేపు మీరు పనిచేస్తుంటే బాడీ అలసిపోయినట్టుగా అవుతుంది. అప్పుడు హాట్ వాటర్ బ్యాగ్లో వేడి నీళ్ళు నింపి కాపడం పెట్టుకుంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. మార్కెట్లో ఈ హాట్ వాటర్ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. వీటిని ఛార్జ్ చేసి కూడా వాడుకోవచ్చు. అంటే ప్లగ్కి పెట్టి కావాల్సిన ప్లేస్లో వీటిని ఉంచుకుంటే బాగా రిలాక్సింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇలాగ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి చాలామంది ఈ మధ్య నా దగ్గరికి బ్యాక్ పెయిన్ అంటూ వచ్చేవాళ్ళు పెరిగిపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఈ జాగ్రత్తలు పాటిస్తే తర్వాత మళ్ళీ అది ఎంఆర్ఐలు తీయించడం, వాటిలో మళ్ళీ ఇబ్బంది కనిపించడం, మళ్ళీ సర్జరీల గురించి ఆలోచించడం, అవి ఫెయిల్ అవ్వటం, లైఫ్ అంతా కూడా నరకమే కదా. వాటి బదులుగా ఈ నివారణ చర్యలు పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.
Dr. Chirumamilla Murali Manohar, MD Ayurveda. Raksha Ayurvedalaya, plot number 13, Ramamurthy Nagar, CBCID Colony. Hydernagar, Hyderabad 5,85,000. Telangana State, India. Landmark, Kukatpally area, Metro Train pillar number A663. Email, muralimanohar2008@gmail.com. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.